ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు, లాభాలకు అవకాశం ఉంది. లాభంలో చంద్రుడు సంచరించడం వల్ల అనుకోకుండా అతి సునాయాసంగా ఒక మంచి అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. సంతృప్తికరంగా ముందుకు వెళ్తారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కుటుంబ సౌఖ్యాన్ని, విందు వినోదాల్లో పాల్గొనే వాతావరణాన్ని ఈ వారంలో చవిచూస్తారు. తృతీయములో కుజుడు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. భూవాహన లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల జన సహకారం బాగా ఉంది. వ్యాపార అభివృద్ధి బాగుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, అవకాశాలను, ఆదాయాన్ని అందుకుంటారు. అష్టమంలో రాహువు సంచరిస్తున్నాడు. అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చడం, లేకపోతే మోసపూరితమైనటువంటి విషయాలకు ఆకర్షింపబడి నష్టపోవడం, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా మారడం, అనారోగ్య సమస్యలు లాంటి ఇబ్బందులు ఈ వారంలో తప్పదనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములను పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కర్కాటక రాశి వారు కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.